ఓకే, కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన రద్దు కావడానికి కారణం ఏంటి? వాస్తవానికి ఆయన చేస్తున్న ఆరోపణల విషయంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటావు? బీజేపీ కాంగ్రెస్ల మధ్య, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కనుక బీజేపీ ముఖ్యమంత్రికి అనుమతి ఇచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రికి నాకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పడాన్ని మనం ఎట్లా చూడొచ్చు? న్యూయార్క్ నగరంలో జోహ్రాన్ మమ్దాని అనేటువంటి ఒక లెఫ్టిస్ట్ డొనాల్డ్ ట్రంప్ ని వ్యతిరేకించి లేదా అక్కడ యూదు దురహంకారులను వ్యతిరేకించి ఘన విజయం సాధించినటువంటి ఒక లెఫ్టిస్ట్ న్యూయార్క్ నగర మేయర్ గా ఉన్నాడు. అతన్ని కలిసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓవర్సీస్ కాంగ్రెస్ పేరుతోటి అతన్ని కలిసేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించారనేటువంటిది అది తెలిసి ఒకవేళ నిజంగా జోహరాన్ మమ్దాని గనక రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక సందర్భంలో కలిస్తే అది డొనాల్డ్ ట్రంప్ గారికి కోపం వస్తుంది. డొనాల్డ్ ట్రంపే కాదు, నరేంద్ర మోడీ మరొక జిగిని దోస్తున్నాడు. ఆ పిచ్చోడే కాదు, మరొక నరహంతకుడు ఉన్నాడు. ఎవడు అంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, గాజాలో ఊచకోత కోయించినటువంటి వాడు. వాడికి కూడా మన నరేంద్ర మోడీ గారు జిగిని దోస్తాయి. ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ ఇద్దరికి జోహరాన్ మమ్దానిని ముఖ్యమంత్రి కలిసినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కలిసినా కానీ వాళ్ళకి అది ఆగ్రహం తెప్పించేటువంటి వ్యవహారం. అది చెప్పకుండా ఈ ప్రోటోకాల్ సరిగ్గా లేదు, మీ స్థాయికి తగినటువంటి పర్యటన కాదు, అది కాదు, ఇది కాదు అని సాకులు చెప్తున్నారు. ఏ హోదాతోటి, ఏ ప్రోటోకాల్ తోటి, ఏ ఆత్మగౌరవంతో ఇటలీ ప్రధాని మెలోడీకి నరేంద్ర మోడీ గారు మెలోడీ చాక్లెట్లు ఇచ్చారండి. దాంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఒక ప్రధానమంత్రి ఈ విధమైనటువంటి వ్యవహార శైలి గురించి ఎంత అపహాస్యం పాలయ్యారు. నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతంగాను, దేశ ప్రధానిగాను మన అందరికీ తెలుసు కదా. మరి అది ఏ ప్రోటోకాల్ ప్రకారం చేశారు? అదేవిధంగా 2019 అనుకుంటారు హూస్టన్ నగరంలో హౌడీ మోడీ అనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి హిందూ స్వయం సేవక్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో రాష్ట్రీయ స్వయం సేవకు, వాళ్ళ అనుబంధాన్ని సంఘానికి చెందినటువంటి వాళ్ళు అమెరికాలో హిందూ స్వయం సేవక్ HSS, వాళ్ళందరూ కలిసి భారత డయాస్పోరా, భారత సంతతి పేరుతోటి హూస్టన్ నగరంలో హౌడీ మోడీ కార్యక్రమం పెడితే మన నరేంద్ర మోడీ గారు వెళ్ళి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటే ట్రంప్ మీరు ఓటేయండి అని చెప్పేసి ఉపన్యాసం చేశారు. ఎవరిచ్చారు ఆయనకు అధికారం? మన విదేశాంగ విధానం ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో ఫలానా వాడిని ఓడించండి, ఫలానా వాడిని గెలిపించండి అని చెప్పడానికి ఏమైనా మ్యాండేట్ ఇచ్చిందా? అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కదా, న్యూట్రల్ గా ఉండాలని కదా. మోడీ ట్రంప్ ని గెలిపించాలా లేదా అనేటువంటిది అమెరికాకు సంబంధించినటువంటి అంశం. ఈ నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఆ విధంగా చెప్పడానికి ఈయనకి ఎవరిచ్చారు మ్యాండేట్? భారత ప్రజల ఉన్న డొనాల్డ్ ట్రంప్ ని గెలిపించమని నరేంద్ర మోడీ గారిని ఏజెంట్ గా పంపించారా? పంపలేదు. మరి ఎన్ని నిర్వాకాలు చేసి మరి ఇది ఏ ప్రోటోకాల్ కిందకు వస్తుంది? ఏ హోదా కిందకు వస్తుంది? దేశ గౌరవాన్ని మంట కలిపినట్ట లేకపోతే ఇంకోటి చేసినట్ట? అందుకని ఖచ్చితంగా ఇది రాజకీయ కారణమే. ఇటువంటిది బీజేపీ వ్యతిరేకమైనటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి, అరవింద్ కేజ్రీవాల్కి అదే జరిగింది, పినరాయి విజయన్కి అది కూడా జరిగింది. పినరాయి విజయన్కి ఏం చెప్పినటువంటి కారణం ఏమిటి? అక్కడ ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు జనాన్ని ఆదుకునేందుకు ప్రవాసంలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మలయాళీ సంఘాలు ముఖ్యమంత్రి గారు మీరు రండి, మీరు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించండి, ప్రవాసంలో ఉన్నటువంటి మలయాళీలు పెద్ద మొత్తంలో తమ సోదరులను ఆదుకోవడానికి విరాళాలు ఇస్తారు, అందుకని మీరు కార్యక్రమం పెట్టుకోండి అంటే కేంద్ర ప్రభుత్వానికి అదే చెప్తే కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఏమిటి అప్పుడు చెప్పింది? మనం ఏమిటి, భారతీయులు ఏమిటి, విదేశాల నుంచి ఇక్కడ ప్రకృతి విపత్తులు జరిగితే విరాళాలు అడుక్కోవటం ఏంటి? ఇది భారతదేశ ఆత్మగౌరవానికి దెబ్బతీసేదనే పేరుతోటి చేశారు. మరి మనమేమి విరాళాలేమి స్వీకరించడం, లేకపోతే మనమేమి ఇతర దేశాలకి ఎక్కడన్నా భూకంపాలు జరిగితేనో లేకపోతే ఇంకోటి జరిగితేనో భారతదేశం ఇస్తుంది కదా.
విరాళం సాయం చేస్తున్నాయి కదా. మరి ఆ దేశ పౌరుల్ని అవమానించినట్టు కాదా ఒకవేళ మనం అటువంటి ఇచ్చినప్పుడు? అందుకని ఏదో ఒక సాకు తప్ప నిజానికి మరొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేదా అక్కడ విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, మరి వాళ్ళంతా సింగపూర్, కొరియా, ఆస్ట్రేలియా, లేకపోతే అనేక దేశాలు తిరిగి మేము పెట్టుబడులు చేస్తాం, విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళే కదా, దేశాలు తిరిగారు కదా. మరి వాళ్ళకి లేని అభ్యంతరాలు మరి విద్యా సంస్థలతోటి ముఖ్యమంత్రి ఒప్పందం చేసుకుంటే ఇది మీ హోదాకి తగినది కాదు అని చెప్పేసి చెప్తారా? ముందే చెప్పండి. అయితే గైడ్ లైన్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రులు లేదా మంత్రులు ఏ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి. అమెరికాలో అదాని అనేటువంటి వాడు లంచం మన జగన్మోహన్ రెడ్డి గారికి 2,000 కోట్ల లంచం ఇచ్చినటువంటి కేసుల్ని కొట్టేయమని చెప్పేసి ట్రంప్ మీద ఒత్తిడి తేవద్దు, లేకపోతే దాని మీద నోరు మూసుకొని ఉండండి, దాని మీద ఏం విచారణ జరపద్దు, పార్లమెంట్ లో మాట్లాడద్దు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పండి. చెప్పి దేశ రాజ్యాంగంలో, దేశంలో పార్లమెంట్ లో ఏం మాట్లాడకుండా ఉండాలి, బయట ఏం మాట్లాడకుండా ఉండాలో ఇవన్నీ గైడ్ లైన్స్ ఇవ్వనండి విదేశాంగ శాఖని. ఓకే కోటేశ్వరరావు గారు, అవేమీ లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఓకే, అధికారులు వెళ్ళొచ్చట, ముఖ్యమంత్రి మాత్రం వెళ్ళకూడదట. మరి భారతదేశ ప్రధానమంత్రిని డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి పిచ్చివాడు అవమానిస్తే ప్రధానమంత్రి గారు మాట్లాడరు. అది దేశానికి గౌరవం అట. మాట్లాడకుండా మౌనంగా ఉండటం, ఎవడైతే తిట్టినా గాని తుడుచుకొని పాడేయటం, ఊసినా కానీ తుడుచుకొని పోవడం అనేటువంటిది మౌనంగా ఉండటం అట. అది ఒక దౌత్యం అట, అది ఒక గౌరవం అట. ఓకే కోటేశ్వరరావు గారు, ఒకసారి బీజేపీ నాయకులు ఉన్నారు, నాగార్జున గారితో మాట్లాడండి. కోటేశ్వరరావు గారు, ఎన్నిసార్లు అవమానించాడు మరి ప్రధానమంత్రిగా, వ్యక్తిగతంగా ప్రధానమంత్రి మోడీ గారు